కొబ్బరుండలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అవేంటంటే కొబ్బరుండలు. మనకి ఇప్పుడు పండుగ సీజన్ కదండి, ఇంట్లో చాలా కొబ్బరి ముక్కలు ఉంటాయి. వాటిని రోజు పచ్చడి చేసుకొని తినలేం కదా. సో వాటిని ఇలా నేనైతే కొబ్బరుండలు చేసా. అవి కూడా గట్టిగా ఉండే ముద్రపాకం ఉండలు కాకుండా ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయేటట్టు చేశానండి. టేస్ట్ అయితే మీరు నమ్మరు, ఎంత బాగున్నాయో. చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా చూసేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు చేయడం తెలుసు అనుకోండి, ఒకవేళ తెలియకపోతే వీడియో చూసేయండి, ఇలానే చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మీరు చూసారు కదా, నేనైతే ఈ కప్తో 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అండి. మీకు ఎందుకు కప్స్ అని చెప్తున్నానంటే మిగతా మెజర్మెంట్స్ కోసం. ఇలా 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని ఇలా అయితే చేసుకున్నా దాన్ని. సో వాటిని పక్కన తీసి పెట్టుకొని ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నానో ఆ కప్పుతోని 1 కప్పు ఇలా తురిమిన బెల్లాన్ని తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకున్నా అండి. కరిగిపోయాక లేత పాకం తీసుకోవాలి. గట్టి పాకం తీసేయకండి. గట్టి పాకం తీస్తే మనకు కొబ్బరి ఉండలు కొన్ని నోట్లో పెట్టుకుంటే అలా వస్తాయి చూడండి, అలా గట్టిగా అయిపోతాయి. గట్టిగా కాకుండా ఇలా నోట్లో మనం మామూలుగా కొబ్బరి ఉండలు మనం పంచదార పాకంతో చేస్తాం కదండి, అలా రావాలి అనుకుంటే లేత పాకం తీసుకొని లేత పాకం వచ్చాక దాంట్లో ఈ కొబ్బరి వేసుకోండి. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కొబ్బరి అంతా బెల్లంలో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని మనకు తెలిసిపోతుంది అనమాట, లేత పాకం కాబట్టి మంచిగా పట్టుకుంటుంది బెల్లం అంతా కొబ్బరికి. సో అప్పటి వరకు మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. సో అది చల్లగా అయ్యాక మనం ఉండల్లా చేసుకోవాలి. సో చూసారు కదా, చల్లగా అయిపోయింది, మరీ చల్లగా అవ్వలేదండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. సో ఇప్పుడు దాంట్లోకి ఒక 1 or 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అయితే మీరు చేసే క్వాంటిటీ బట్టి అనమాట. నెయ్యి అనేది వేసుకొని నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా తీసుకొని నెయ్యి వేసుకొని కొంచెం తీసుకొని ఇలా ఉండలా చుట్టుకోవాలండి. సో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చుట్టుకోండి. సో చూసారు కదా, సో నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అన్నమాట. సో టేస్ట్ అయితే భలే ఉందండి. ఇంకా మీరైతే ఒకేసారి 2-3 తినేస్తారనమాట, అంతా బాగున్నాయి. సో చూసారు కదా, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ప్లీజ్ అండి నా ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చుతుందండి ఛానల్, నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త రెసిపీస్ పెడుతూనే ఉంటాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.